శివరాత్రి ఉత్సవాలు మన భారతదేశంలో ప్రముఖంగా జరుపుకునే రాష్ట్రాలు ఏమిటి? మన భారతదేశంలో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రాముఖ్యత ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. శివరాత్రి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో ఉత్సవాలు చాలా ప్రత్యేకమైనవి. మొదటిగా ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ ఆలయం, వారణాసి ప్రపంచ ప్రసిద్ధగాంచిన కాశీ విశ్వనాథ ఆలయంలో విశేష పూజలు, గంగా హారతి, అలాగే శివ భజనలు కూడా ఈ శివరాత్రికి జరుగుతాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహాకాళేశ్వర్, ఉజ్జయినిలో రాత్రి జాగరణ, భక్తుల నృత్యంతో పాటు కవడి యాత్రలు కూడా ఇక్కడ విశేషం. మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో కూడా ఈ మహాశివరాత్రికి నర్మదా నది తీరంలో భక్తుల భారీ రద్దీ ఉంటుంది. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్, నాసిక్, గోదావరి నదీ తీరంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. అలాగే భీమశంకర్లో కూడా భక్తులు గంగాజలం తెచ్చి ఈ మహాశివరాత్రికి అభిషేకం చేస్తారు. తమిళనాడులో చిదంబర నటరాజ ఆలయంలో శివతాండవ నృత్యం, అలాగే ప్రదక్షిణలు, ఇక్కడ విశేష పూజలు కూడా జరుగుతాయి. రామేశ్వరంలో గంగా స్నానం, లింగాభిషేకం ప్రధానంగా ఈ మహాశివరాత్రికి జరుగుతాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, శివరాత్రి బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది. వరంగల్ భద్రకాళి అండ్ రామప్ప ఆలయాల్లో శివునికి అర్చనలు, రథోత్సవం ఈ మహాశివరాత్రికి ప్రత్యేకంగా జరుపుతారు. ఒడిస్సాలో లింగరాజ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో విశేష హోమాలు జరుగుతాయి. అలాగే గుజరాత్లోని సోమనాథ జ్యోతిర్లింగంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, గంగాజలంతో అభిషేకం చేస్తారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయంలో ఈ సమయంలో మంచుతో కప్పి ఉండే కేదార్నాథ్ ఆలయంలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. కర్ణాటకలోని శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య అండ్ మురుదేశ్వర ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా భక్తులు నడక యాత్రలతో వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక నేపాల్లోని పశుపతినాథ ఆలయంలో కార్మాండు, ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందిన శివరాత్రి ఉత్సవ ప్రదేశం. ఈ 10 రాష్ట్రాలలో ఈ ఆలయాలలోనే ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రికి పూజలు జరుగుతాయి. మన భారతదేశంలో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి? అవి ఎక్కడ ఉన్నాయి? వాటి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన శివలింగంగా పరిగణించబడతాయి. వీటిని శివశక్తులు ఎంతో భక్తితో సందర్శిస్తారు. ఈ జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత ఏమిటో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి జ్యోతిర్లింగం సోమనాథ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో ఉంది. దీని ప్రాముఖ్యత, ఇది మొదటి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందింది. రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది శివపార్వతుల ఉనికిని సూచించే ఏకైక జ్యోతిర్లింగం. ఇది శక్తిపీఠంగా కూడా విఖ్యాతిగాంచింది. మూడవది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది ఉజ్జయినిలోని మధ్యప్రదేశ్లో ఉంది. దీని ప్రాముఖ్యత, ఇది దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. ఇక్కడ మహాకాళి దేవాలయం కూడా ఉంది. నాలుగవది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది నర్మదా నది తీరంలో మధ్యప్రదేశ్లో ఉంది. దీని ప్రాముఖ్యత, ఇది ద్వీప రూపంలో ఉన్న ప్రత్యేకమైన జ్యోతిర్లింగం. ఐదవ జ్యోతిర్లింగం కేదారేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఉంది. దీని ప్రాముఖ్యత, ఇది హిమాలయాల్లో అత్యంత ఎత్తులో ఉన్న జ్యోతిర్లింగం. ఇది చారిత్రాత్మకంగా పాండవుల కథతో కూడి ఉంది. ఇక ఆరవది భీమశంకర్ జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. దీని ప్రాముఖ్యత, ఇది భీమా నది ఒడ్డున ఉన్న పవిత్రమైన ఆలయం. ఇక ఏడవది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. దీని ప్రాముఖ్యత, శివుని భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఇక్కడ శివుడు స్వయంగా నివసిస్తారని నమ్ముతారు. ఎనిమిదవది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలోని నాసిక్లో ఉంది. దీని ప్రాముఖ్యత, ఇది గోదావరి నది తీరంలో ఉంది. ఇక్కడ శివుడు 3 నేత్రాలతో వెలిసినట్టు విశ్వసిస్తారు. తొమ్మిదవది వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇది దేవగర్, జార్ఖండ్లో ఉంది. దీని ప్రాముఖ్యత, శివుడు ఇక్కడ వైద్యునిగా దర్శనమిస్తాడు. ఇక 10వది నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ ద్వారకా సమీపంలో ఉంది. దీని ప్రాముఖ్యత, ఇది భక్తులను అన్ని విధాలుగా రక్షించే శివలింగంగా భావిస్తారు.
11వది రామేశ్వరం జ్యోతిర్లింగం. ఇది తమిళనాడులో ఉంది. దీని ప్రాముఖ్యత రాముడు లంకా యుద్ధం తరువాత ఇక్కడ శివుణ్ణి పూజించాడు. ఇది పవిత్రమైన తీర్థస్థలంగా భావిస్తారు. ఇక 12వ జ్యోతిర్లింగం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఇది ఎల్లోరా సమీపం మహారాష్ట్రలో ఉంది. దీని ప్రాముఖ్యత ఇది అజంతా ఎల్లోరా గుహాల సమీపంలో ఉన్న ప్రాచీన ఆలయం. ఈ 12 జ్యోతిర్లింగాలు భూమిపై శివుని ప్రత్యక్ష స్వరూపంగా పూజించబడతాయి. ఇవి ఆయా ప్రాంతాలలో శివుని వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ జ్యోతిర్లింగ దర్శనం కర్మలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని హిందూ పురాణాలు చెప్తున్నాయి. మీరు కూడా ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని మీకు ఉన్న కర్మలను తొలగించుకొని మోక్షాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని పురాణాల కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.